తెలంగాణలో యూరియా కొరతపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే ఆగట్లేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. యూరియాని కాంగ్రెస్ బ్లాక్ మార్కెట్కు తరలించిందని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తే కేంద్రమే సరిపడా ఎరువులు ఇవ్వట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. తెలంగాణలో యూరియా కొరతతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎరువులపై నేతలు పరస్పర విమర్శలకు దిగారు. కాంగ్రెస్ నేతల అలసత్వం వల్లే యూరియా కొరత వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన ఎరువులను కాంగ్రెస్ నేతలు ఎక్కడికి తరలించారో చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేతలు. యూరియా కొరత ఉందని చెప్పినప్పుడు కూడా మంత్రులకు అర్థమైతలేదు, మంత్రులకు తెలుస్తలేదు కూడా తెలుస్తలేదు. ఓ మంత్రి ఓ రకం మాట్లాడుతుండు, ఓ మంత్రి మాట్లాడుతుండు. ఓ మంత్రి బీజేపీ ప్రభుత్వం మీద వేస్తాడు, ఓ మంత్రి ఏమో రైతులు కాదు చేసేటోళ్ళు, రాస్తారోకోళ్ళు, ధర్నాలు చేసేటోళ్ళు రైతులు కాదు, అవస్థలు పట్టేవాళ్ళు రైతులు కాదు. రైతుల అవస్థ చూడండి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో. ఏదైతే అన్నదాత షాపులకనో ఆగ్రోస్ కనో ఇచ్చుకుంటా పోతున్నారో మరి అట్లాంటి అన్ని క్యాన్సల్ చేసి సొసైటీ ద్వారా ఇప్పియాలి. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విపక్షాలు బాధ్యత మరిచి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు. ఎలక్ట్రిసిటీ లేకపోతే విత్తనాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, ఎరువులు కేంద్రము. కావాల్సుకొని చేస్తుర్రా, ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నా నాకు తెలియదు, కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను వాళ్ళ పట్ల నాకు పూర్తిగా గౌరవం ఉంది. ఇప్పుడు అందుకే నేను ఎరువులు ఏమని అడుగుతున్నా తప్ప నేనేం పార్టీకి చేస్తలేనని చెప్పిన తప్పకుండా నేను మళ్ళొక్కసారి మీ అందరినీ కొద్దిగా ఇప్పుడు 500 బ్యాగులు వచ్చినాయి, 500 బ్యాగులు తీసుకునే ప్రయత్నం చేయండి. బ్లాక్ మార్కెట్ లో యూరియా బస్తాలను అమ్ముతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం. ఇంకా వేరే డిమాండ్ విషయాలు ఏముంటుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఈరోజు వస్తా ఉన్నాయి. అదే బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు, మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తాను అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? మరోవైపు పార్టీల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పటికైనా ఎరువులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.